హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేసారు. ఒక రకంగా ఇది పార్టీకి ఊరట కలిగించే అంశమే కదా, ఊరట కలిగించే అంశం కదా. ఈనాడు లాంటి పేపర్ కూడా ఏడ రాసింది వార్త, బ్యానర్లో టాప్ ప్రయారిటీ ఇచ్చి వీళ్ళు రాసిరు. నమస్తే తెలంగాణ పేపర్ ఎవరిది? కేసీఆర్ ఫ్యామిలీదే. మరి నమస్తే తెలంగాణ పేపర్లు ఎక్కడ రావాలా? హరీష్ రావు ఫోటో రావాలా? ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా బూటకమనో ఇంకోటనో పెద్ద పెద్ద అక్షరాలతో ఏదో ఒకటి రాస్తారు కదా వీళ్ళు, మామూలు ఏమి లేకున్నా. అట్లా రాయకపోయినా కనీసం వార్తలాగానే రాయాలి కదా, కొంచెం వాళ్ళ పేపర్ కాబట్టి బ్యానర్గా. కేటీఆర్దేమో ఆయన ఏమి చేయకుండా ఇంత పెద్ద వార్త, అంత పెద్ద కేసు ఫోన్ ట్యాపింగ్ మీద హరీష్ మీద పెట్టిన కేసు కొట్టేస్తే, హరీష్ పైన ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత హైకోర్టు తీర్పు రాధాకిషన్ రావుకు ఊరట, అభియోగాలకు ఆధారాలు లేవని స్పష్టీకరణ అని కిత్తత్త పెట్టిండి కింద. ఇది కూడా పొరపాటున పెట్టినాడు, మళ్ళీ ఇజ్జత్ పోద్దని. అన్ని పేపర్లలో వచ్చిందా? చివరికి ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్ కలర్ ఫోటో వేసిరు వీళ్ళు. మరి నమస్తే తెలంగాణకి ఏమైంది అంటే హరీష్ రావుని నమస్తే తెలంగాణ పేపర్ కూడా పక్కన పెడుతున్నది. క్లియర్ కదా, చూడండి మొత్తం కేటీఆర్ తీసుకున్నాడు. మరి ఇంకా ఈ హరీష్ రావు ఎందుకే మరి ఇంకా అందులో ఏమో ఉన్నదని చెప్పి మావా అని ఇంకా అన్నే ఉన్న క్రెడిబిలిటీని ఎందుకు పోగొట్టుకుంటావు? నీకు ఏదో కొంచెం పని చేస్తారు, గట్టిగా ఇది చేస్తాడు, నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకా పార్టీ అట్లా కనీసం అని ఆగిందాడ. నీకు విలువనే లేదు కదా పార్టీలో, కనీసం ఆ పేపర్లో కూడా నీకు వాల్యూ లేదు కదా. ఇక సోషల్ మీడియాలో అయితే మొత్తం కేటీఆర్ భజనే, టీఆర్ఎస్ సోషల్ మీడియాలో హరీష్ రావు ఊసే లేదనలా. కేటీఆర్కు సంబంధించిన సొంత వాట్సాప్ గ్రూపుల్లో కూడా హరీష్ వ్యతిరేక వీడియోలు రాగానే పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉంటారు. మరి మీకు కనీసం ఆయన ఉండాలి కదా కొంచెం అన్నా. ఇంత హ్యూమిలియేషన్ మీరు పార్టీలో మీరు ఎదుర్కొంటూ ఉంటే ఇంకా అంతో ఇంత ఆమె కవిత నయం కదా. ఆమె ఎక్కడ ఏమీ ఇది లేకుండా ఆమె ఫైట్ ఆమె చేసుకుంటూ వెళ్తూ ఉన్నది. రేపొద్దున ఆమె కూడా ఇవాళ రేపో లేదు ఇంకా 2 ఏళ్ళకా ఇంకెప్పుడో కానీ మొత్తానికి ఆమె కూడా ఆమె దుకాణం ఆమె స్టార్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది మీ పార్టీలో మీ పతారా, మీ లెక్క, మీకు ఇచ్చిన వాల్యూ. హరీష్ రావుకి ఇచ్చిన వాల్యూ ఏంటంటే ఇది.